కాంగ్రెస్ పార్టీ 17 చోట్ల బీజేపీ 9 చోట్ల గెలవడం జరిగింది. సో ఇక ఇండిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు గెలవడం జరిగింది. 2 చోట్ల ఇండిపెండెన్స్ గెలవడం జరిగింది. సో ఓవరాల్ గా పోటాపోటీగా నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపినటువంటి ఈ సమరంలో అసలైనటువంటి రోజుకు ఇక ముహూర్తం ఆసన్నమైంది. సో ఇప్పుడిప్పుడే అందుతున్నాయి, అంటే ఇప్పుడిప్పుడే గెలుపులు డిక్లేర్ అవుతున్నాయి. సో చాలా తక్కువ సమయంలో, అంటే 2000 3000 వరకే ఓట్ల లెక్కింపు ఉంటుంది కాబట్టి, కౌంటింగ్ ఉంటుంది కాబట్టి, ఇప్పటికే బండిల్స్ కూడా కట్టడం జరిగిపోయింది కాబట్టి, సో ఇక తొందరగానే రిజల్ట్స్ వస్తున్నట్టు కనిపిస్తోంది. సో ఇప్పటికే 36 వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కూడా స్పష్టంగా కనిపిస్తోంది. రౌండ్ కు కొంత సమీకరణాలు మారుతున్నాయని చెప్పాలి. సో మారుతున్నటువంటి ఈ సమీకరణాలు మొత్తం కూడా పొలిటికల్ హీట్ను పెంచుతోంది. ఆల్మోస్ట్ జిల్లా కేంద్రాల నుంచి ఇప్పటికే కౌంటింగ్ సంబంధించినటువంటి డిస్కషన్ జడ్జిమెంట్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా వస్తుంది. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కేంద్రాల్లో దీనికి సంబంధించి 414 డివిజన్లు 7 కార్పొరేషన్లో కౌంటింగ్ నడుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొంత ముందంజలో కనిపిస్తోంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా పోటీ మాత్రం కనిపిస్తోంది. సో భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని వార్డులు గెలుచుకుంటోంది. 36 వార్డుల్లో ఇప్పటివరకు ఉన్నటువంటి మనకు అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ 36 వార్డుల్లో గెలిచింది. అండ్ బీఆర్ఎస్ పార్టీ కూడా 17 వార్డుల్లో గెలిచింది. సో ఇంకా మున్సిపల్ కౌంటింగ్ కొనసాగుతోంది. సో మోస్ట్లీ ఇంకొక 2 నుంచి 3 గంటల్లో ఒక ట్రెండ్ కనిపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి 12,404 మంది అభ్యర్థుల భవితవ్యం మరి కాసేపట్లోనే బయటికి రాబోతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 17 స్థానాల్లో, బీజేపీ 9 అండ్ ఇతరులు 2 చోట్ల గెలవడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల భవితవ్యం అంటే చాలా నాటకీయ పరిణామాలు జరిగినాయి. మనం చూడొచ్చు, ప్రచారం మొత్తం కూడా ఒకరిపై ఒకరు తిట్టుకోవడం, లేదంటే ఒకరినొకరు దూషించుకోవడం. అసలు అభివృద్ధి 10 ఏళ్ల అభివృద్ధి ఏం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ, 2 ఏళ్ల అభివృద్ధి ఏం జరిగింది, అసలు కనీసం 6 గ్యారంటీలు కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది. సో ఇవన్నిటి నేపథ్యంలో ప్రచారాలు జరిగినాయి. బట్ ప్రజలకు కావాల్సింది ఏమిటి అన్నది మాత్రం కొంత మిస్ అయింది ఈ ప్రచారంలో చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఇక ఆ పోలింగ్ అయిపోయిన తేదీ నుంచి కొన్ని ప్రిడిక్షన్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటికే పీపుల్స్ పల్స్ సర్వే బీఆర్ఎస్ పార్టీ ఒక కార్పొరేషన్ కూడా గెలిచేటువంటి అవకాశం లేదు, కానీ చాలా వరకు మున్సిపాలిటీలను గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఒక 30% to 40% మధ్యలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీలను గెలిచేటువంటి అవకాశం ఉందంటే కనుక, కాంగ్రెస్ పార్టీ కూడా 70% వరకు కూడా మున్సిపాలిటీలను గెలిచేటువంటి అవకాశం ఉందంటూ కూడా కొన్ని ప్రిడిక్షన్స్ రావడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ కొనసాగుతోంది. సో ఇప్పుడిప్పుడే గెలుపోటములకు సంబంధించినటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. 116 మున్సిపాలిటీల్లో 2,569 వార్డుల నుంచి ఏకంగా 10,179 మంది, 7 కార్పొరేషన్ల పరిధిలో ఇందాక నేను మాట్లాడుకున్నట్టు